మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి పోయిటరీ ఛానల్. సో ఎప్పటిలాగే గత వారం మన హైకు కాలేజీలో ఇచ్చినటువంటి అంశం ప్రేమ. ఆ ప్రేమ అనేటువంటి అంశం మీద చాలామంది మిత్రులు చాలా చక్కని హైకులతో ముందుకు వచ్చారు. సో మరి వాటి మీద విశ్లేషణలో భాగంగా మరి కొన్ని బాగా నచ్చినటువంటి హైకులు మీకు పరిచయం చేస్తాను. వాటిలో ఏంటంటే మొదటిది, తడిసి ముద్దయ్యాం, వాన ఆగిపోయింది, నేటి తరం ప్రేమ, భాస్కర్ బాబు. అంటే మొదటి లైన్లో తడిసి ముద్దయ్యాం అంటారు. తడిసి ముద్దవడం అంటే దేంట్లో తడిసిపోయాం మనం అనేటువంటి క్యూరియాసిటీ మనలో కొన్ని సెకండ్స్లో మన మైండ్లో మెదులుతుంది. తర్వాత లైన్లో వాన ఆగిపోయింది అంటారు. ఎస్, మనం ఏదైతే ఊహించామో అదే మనకు తెలిసిపోతుంది. వాన ఆగిపోయింది, తడిసి ముద్దయిపోయాం, అంతకుముందు వాన ఎప్పుడో మొదలైంది, ఆ వానలో తడిసి ముద్దయ్యాం, తర్వాత వాన ఆగిపోయింది. ఇది బాగానే ఉంది. ఇక మూడవ లైన్లో నేటి తరం ప్రేమ అంటారు. ఇక్కడ కొట్టాడండి కవి. తడిసిపోయాం, తడిసి ముద్దయ్యాం, వాన ఆగిపోయింది, నేటి తరం ప్రేమ. అంటే వాన వచ్చిందా, వానలో తడిసామా, ముద్దయిపోయామా, ఆ తర్వాత వాన ఆగిపోయిందా, ఖేల్ ఖతం దుకాన్ బంద్. అంటే నేటి యువతీ యువకుల మధ్య ఉన్నటువంటి ప్రేమ కూడా జస్ట్ ఒక జల్లులా కురిసి ఆ జల్లులో వాళ్ళు తడిసిపోయి తర్వాత వాన ఆగిపోతుంది, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు అనేటువంటి భావనలోంచి, అంటే ఒక ఆర్టిఫిషియాలిటీ అనేది బీయింగ్ అబ్జర్వ్డ్ ఇన్ ప్రజెంట్ డే సొసైటీ అనేది కవి చెప్పదలుచుకున్న అంశంగా మనకు కనబడుతుంది. రెండు లైన్లలో ప్రాకృతిక పదచిత్రాలతోటి మనకు ఒక దృశ్యం కట్టి మూడవ లైన్లో నేటి తరం ప్రేమ అనేటువంటి అబ్స్ట్రాక్ట్ ఐడియాని జోడించడం వల్ల ఇది ఒక మంచి దృశ్యాత్మకమైనటువంటి హైకుగా మనకు నిలబడటమే కాకుండా ఒక సోషల్ ఎలిమెంట్ను బాగా ఎలివేట్ చేసినటువంటి హైకుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇట్స్ బ్యూటిఫుల్ విజువలైజేషన్ అండ్ ఇంపాక్ట్ఫుల్గా ఉందండి. అండ్ సోషల్ ఎలిమెంట్ని కూడా సొసైటీ పరంగా ఇవాళ ఉన్నటువంటి ప్రేమ యువత యువకుల మధ్య ఎంత కృత్రిమంగా తయారైంది అని చెప్పగలగడం చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. సో ఐ రియలీ అప్రిషియేట్ యువర్ పోయం భాస్కర్ బాబు గారు. వెరీ నైస్ పోయం, కీప్ ఇట్ అప్. ఇక రెండవది, దీపం వెలిగించగలదు, అగ్గి రాజేయగలదు, ప్రేమ నిప్పు. ఐ రిపీట్, దీపం వెలిగించగలదు, అగ్గి రాజేయగలదు, ప్రేమ నిప్పు. తిప్పాన హరిరెడ్డి గారు రాసినటువంటి హైకు ఇది. ఏమంటారు మొదటి లైన్లో? దీపం వెలిగించగలదు అంటారు. రెండవ లైన్లో అగ్గి రాజేయగలదు అంటారు. దీపం వెలిగించడం అంటే ఆ దీపం మనం వెలుగునిస్తుంది. నిలకడ మీద వెలిగేటువంటి దీపం మరి గదిలో ఉన్న చీకటిని తరిమేస్తూ వెలుగునిస్తుంది. అలా చెబుతూ ప్రశాంతమైనటువంటి ఒక దీప శిఖను మన కళ్ళ ముందు నిలబడతాడు. ఇక రెండవ లైన్లో అగ్గి రాజేయగలదు అంటాడు. అగ్గి రాజేయడం అంటే మరి అగ్గి రాజుకున్నప్పుడు అది తగలబడుతుంది, తన చుట్టూ ఉన్న వస్తువులని కాల్చివేస్తూ ముందుకు వెళ్ళిపోతుంది. అంటే రెండు డైవర్జెంట్ ఐడియాస్ను దృశ్యమానం చేశాడు కవి. ఏమిటి ఇంతకీ ఈ రెండు పనులు చేసేది అంటే ప్రేమ నిప్పు అంటాడు. అంటే ప్రేమ కొలతల్లో అనడం కూడా బాగుంది, కానీ ప్రేమ నిప్పు అన్నప్పుడు ఇంకా కాస్త ఈ పోయిటరీ అనేది మేబీ ఇంటెన్సిఫైడ్ అనే ఉద్దేశంతో నిప్పు అని మనం యాడ్ చేసుకుంటే బాగుంటుందని నాకు కలిగినటువంటి భావన. మరి ప్రేమ అనేది నిప్పు లాంటిది. ఆ నిప్పుతో మనం దీపం వెలిగించుకోవచ్చు, అగ్గి రాజేసుకోవచ్చు. అంటే అది దీపంలా వెలిగితేనేమో నీకు వెలిగిస్తుంది, దాన్ని అగ్గిలా వాడితేనేమో నిన్నే తగలబెడుతుంది. అంటే ప్రేమతో నష్టము ఉంది, లాభం ఉంది, ప్రేమలో విధ్వంసం ఉంది, నిర్మాణం ఉంది అని చెప్పడం కవి యొక్క భావన. అది చాలా బాగా మరి ఒక మూర్త పదచిత్రాలతోటి, తర్వాత అమూర్త పదచిత్రంతో ఆ రకంగా కాంక్రీట్ ఇమేజరీ ప్లస్ అబ్స్ట్రాక్ట్ ఇమేజరీ కూడా చాలా అద్భుతంగా దీంట్లో చూపించారు తిప్పాన హరిరెడ్డి గారు. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. ఏ వండర్ఫుల్ పోయం, కీప్ ఇట్ అప్ సైడ్. ఇక నెక్స్ట్, ఈ రెండు చాలా బాగా అనిపించాయి నాకు. తర్వాత నన్ను కొంచెం ఆకర్షించినటువంటి మరో పోయం ఏంటంటే అది ఇలా ఉంది. బుగ్గ మీద కన్నీటి చారిక, ప్రేమ తొడికింది. ఐ రిపీట్, బుగ్గ మీద కన్నీటి చారిక, ప్రేమ తొడికింది. దేవికారాణి రత్నాకర్ గారు. బుగ్గ మీద కన్నీటి చారిక, ఈ రెండు ఒక ఫ్రేజ్గా తీసుకున్నప్పుడు
బుగ్గ మీద ఒక కన్నీటి చారిక ఉంది అంట. ఆ కన్నీటి ధార కట్టడం వల్ల ఒక ప్యాచ్ ఆఫ్ టీయర్స్ అక్కడ ఫామ్ అయింది అని ఒక దృశ్యం చూపించారు కవిత్రి మనకి ఈ 2 లైన్లో. ఇక 3వ లైన్లో అంటారు, ప్రేమ తొణికింది అన్నారు. వాహ్, బ్యూటిఫుల్ పోయం. అంటే ప్రేమ తొణకటంలో ఉందండి పోయిటరీ. తొణకడం ఏం తొణుకుతుంది? నిజానికి నీళ్లు తొణుకుతాయి. కానీ ఇక్కడ నీళ్ళు ఏమిటి? కన్నీళ్లు తొణుకుతాయి. అంటే బుగ్గ మీద కన్నీటి చారిక ఉంది అని ముందే మనకు పరిచయం చేశారు. ఆ కన్నీటి చారిక దేనికి ఆనవాళ్ళు అంటే మరి ప్రేమ తొణికింది అని. అంటే కళ్ళల్లోంచి నీళ్లు బుగ్గ మీదకి తొణికాయి. ఆ కన్నీళ్ళ వల్ల అక్కడ చారిక కట్టింది. అది దేని ఫలితం అంటే ప్రేమ తొణికింది అని. అంటే ప్రేమ తొణకటంలో ఓడిపోయిన ప్రేమ, మరి దుఃఖానికి గురి చేసిన ప్రేమ, విడిపోయిన ప్రేమ, రకరకాల ఇంటర్ప్రిటేషన్స్కి ఈ 3 లైన్లు మనకు అద్భుతమైనటువంటి ఒక కథ చెప్తాయి. అందుకని ఈ హైకు హ్యాస్ టు టెల్ ఏ స్టోరీ అండి. అది వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హైకు పోయిటరీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో బ్యూటిఫుల్ ఫ్రేమ్ అండి, చాలా అద్భుతంగా చెప్పారు దేవికారాణి రత్నాకర్ గారు. ఐ రియల్లీ అప్రిషియేట్ సచ్ ఎ బ్యూటిఫుల్ పోయమ్. ఐ లవ్ ఇట్. థ్యాంక్ యూ. ఈ రకంగా ఈ 3 నాకు కాస్త టాప్ 3గా అనిపించి మీకు పరిచయం చేయడం జరిగింది. బాగున్న మరికొన్ని హైకులు మీకు చదివి వినిపిస్తాను. చిరు స్పర్శతో హృదయం విప్పిన రహస్యం ప్రేమ. చిరు స్పర్శతో హృదయం విప్పిన రహస్యం ప్రేమ. కె శాంతి గారు. శాంతి గారు కూడా బాగా రాస్తున్నారు. ఇంకాస్త రిఫైన్ చేసుకుంటే మీరు ఇంకా అద్భుతమైన హైకులు రాసే అవకాశం ఉందని గమనించాలి. ఇక 2వది, ఒరిగిన దేహాలు లేచి నిలబడ్డాయి బిడ్డల ప్రేమకు. ఒరిగిన దేహాలు లేచి నిలబడ్డాయి బిడ్డల ప్రేమకు. చింతా రాంబాబు గారు. మరోటి, ఆ తల్లికి కొడుకు కంటే దేశమే ప్రేమ, చివరి కొడుకు సైన్యంలో. ఐ రిపీట్, ఆ తల్లికి కొడుకు కంటే దేశమే ప్రేమ, చివరి కొడుకు సైన్యంలో. చెరుకుముడి సతీష్ గారు. మరొకటి, పెద్దన్నే కానీ ప్రేమ లేదు అగ్రరాజ్యం. పెద్దన్నే కానీ ప్రేమ లేదు అగ్రరాజ్యం. దామరకుంట శంకరయ్య గారు వర్తమానం మీద సంధించినటువంటి మంచి పోయం. మరోటి, 2 అక్షరాలే అర్థ విస్తీర్ణం సముద్రం. 2 అక్షరాలే అర్ధ విస్తీర్ణం సముద్రం. అరవింద్ ఘోష్ గారు. కొంచెం క్లుప్తీకరించుకున్నప్పుడు, కొంచెం రీఫైన్ చేసుకున్నప్పుడు మంచి పోయమే అవకాశం ఉంది కనుక బాగుంది అది. తర్వాత, ఇంకొంచెం అంటూ ప్రేమ కలిపి తినిపించింది అమ్మ. ఇంకొంచెం అంటూ ప్రేమ కలిపి తినిపించింది అమ్మ. నేలపురి రత్నాజీ గారు. అంటే ప్రేమ కలిపి తినిపించింది అంటే సరిపోతుంది, మనం అన్నం అని చెప్పేసి అన్నం ముద్దని పరిచయం చేయాల్సిన అక్కర్లేదేమో అనిపించింది నాకు. బట్ ఎనీహౌ బ్యూటిఫుల్ థాట్ అండి, చాలా బాగుంది. నెక్స్ట్, ప్రేమ కోసం ఎందరెక్కారో బలివేదికపైకి. ప్రేమ కోసం ఎందరెక్కారో బలివేదికపైకి. మాధవి సనార గారు. మరి ప్రేమ పేరుతోటి ఎంతమంది బలైపోయారో అనే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. మంచి పోయం సార్. నెక్స్ట్, ఆధునిక ప్రపంచం అన్నీ పెరిగాయి ఒక్క ప్రేమ తప్ప. ఆధునిక ప్రపంచం అన్నీ పెరిగాయి ఒక్క ప్రేమ తప్ప. కంచి రవికుమార్ గారు. చాలా అంటే ఒక క్లెవర్ థాట్ ప్రాసెస్ని చాలా క్లెవర్గా ప్రజెంట్ చేశారు కవి ఇక్కడ. ఆధునిక ప్రపంచంలో అన్నీ పెరిగాయి అనగా మనకు ధరలు పెరుగుతున్నాయి, ఇది పెరుగుతుంది, అది పెరుగుతుంది, ప్రతి దాంట్లో గ్రోత్ కనబడుతుంది. కానీ ఒక్క ప్రేమలో మాత్రం గ్రోత్ లేదు, ఒక్క ప్రేమ మాత్రం పెరగట్లేదు. రోజు రోజుకి మనుషుల మధ్య ప్రేమ తరిగిపోతుంది అని చిన్న 2 పదాల్లో చాలా అద్భుతంగా చెప్పారు కంచి రవికుమార్ గారు. వండర్ఫుల్ పోయం అండి. ఇక నెక్స్ట్, బుల్లెట్ను గుండెపై గులాబీగా పోయించింది దేశంకై అతని ప్రేమ. బుల్లెట్ను గుండెపై గులాబీగా పోయించింది దేశంకై అతని ప్రేమ. రాజా రామవరపు. అంటే బుల్లెట్ను గుండెపై గులాబీగా పోయించడం అనగానే మనకు ఒక దృశ్యం. బుల్లెట్ దిగినటువంటి ఛాతీ మీద రక్తంతో ఎరుపెక్కిన గాయం కనబడుతుంది. ఆ గాయాన్ని గులాబీతో పోల్చి గులాబీ పోయటం అనే దాన్ని
వర్ణనాత్మకంగా చెప్పడం బాగుంది. దేశంపై అతని ప్రేమ అంటే దేశం పట్ల అతనికి ఉన్నటువంటి ప్రేమ ఏం చేసిందంటే అతన్ని బుల్లెట్లకు బలయ్యేలా చేసింది అన్నప్పుడు మనకు ఒక సైనికుడు కనిపిస్తాడు. ఈ అంశాన్ని చాలా చక్కగా దృశ్యమానం చేశారు రాజా రామవరపు గారు. సో వండర్ఫుల్ అండి, నైస్ పోయం. మరొకటి, త్రివర్ణ ఫలం ఆకు ఒక్క సున్నాలై ప్రేమ తాంబూలం. ఐ రిపీట్, త్రివర్ణ ఫలం ఆకు ఒక్క సున్నాలై ప్రేమ తాంబూలం అంటారు డాక్టర్ శిరీష గారు. డాక్టర్ శిరీష గారు కూడా మంచి పోయమ్స్ రాస్తున్నారు. ఇంకొంచెం రీఫైన్ చేసుకోవాలి. రీఫైన్మెంట్ ఉంటే కనుక ఇంకా అద్భుతంగా వస్తాయి పోయమ్స్. కానీ చాలా త్రివర్ణ ఫలం ఆకు ఒక్క సున్నాలే అన్నప్పుడు ఆకు ఒక్క సున్నాలే మూడు కలిస్తే అది ఒక త్రివర్ణంలో ఉన్నటువంటి 3 రంగుల్లో ఉన్నటువంటి ఫలం అని చెప్పేసి ఆవిడ దృశ్యమానం చేశారు. ప్రేమ తాంబూలం అన్నారు సింపుల్గా. మరి ఆ తాంబూలం ఉన్నప్పుడు మనకు ఆకు ఒక్క సున్నాలు ఉంటాయి. అవి ఉన్నటువంటి త్రివర్ణ ఫలం ప్రేమ అని చెప్పేసి పోల్చడం చాలా బాగుంది, వండర్ఫుల్. సో ఈ రకంగా అండ్ కోర్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చిన్న లైన్ థిన్ లైన్ ఏదైతే ఉందో దానివల్ల కాస్త అటు ఇటు అవుతుంటాయి అంతే తప్ప టాప్ 3నే గొప్ప పోయిమ్స్ అని కాదు, మిగతాయి కాదని కాదు. బట్ ఆల్వేస్ జడ్జిమెంట్ ఈ సబ్జెక్టివ్, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. కాబట్టి ఎనీహౌ బ్యూటిఫుల్ పోయమ్స్ అంటే చాలా బాగా వచ్చాయి. సో మళ్ళీ ఇట్లాగే పోయమ్స్ రాస్తుండే, చాలా వండర్ఫుల్ పోయమ్స్ అనమాట. సో అగైన్ ఐ విల్ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ హైకో పోయిట్ ఇన్ అవర్ హైకో కాలేజ్ గ్రూప్. రాస్తూనే ఉండండి మంచి పోయమ్స్. మంచి రివ్యూస్ కోసం మరి చూస్తూనే ఉండండి మీ చిత్తలూరి యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి పోయిట్రీ. మరి దయచేసి మీరందరూ కూడా మీకు తెలిసినటువంటి అన్ని రకాల గ్రూపుల్లో మన ఈ రివ్యూని మీరు పోస్ట్ చేయండి. ఎందుకంటే ఐ వాంట్ యువర్ సపోర్ట్. ఎనీహౌ, లవ్ యూ వన్స్ అగైన్, యువర్ చిత్తలూరి.